అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అలాగే మనందరికీ బాగా పరిచయమున్న ఒక సమస్య గురించి ఈ విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం దేనిపైన ఎందుకు స్థిరంగా దృష్టి పెట్టలేకపోతున్నామనేది. ఆధునిక ప్రపంచంలో ఏకాగ్రత లేకపోవడమనేది కేవలం మీకో నాకో ఉన్న సమస్య కాదు. ఇది అందర్నీ వేధిస్తున్న విశ్వవ్యాప్తమైన సమస్య. అసలు దీనికి మూల కారణమేమిటి అన్నది ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఒక సాధారణ విద్యార్థి జీవితాన్ని ఊహించుకుందాం. పరీక్షల కోసం చాలా కష్టపడి చదువుకుందాం అని ఒక పుస్తకం ముందు కూర్చుంటాడు. కానీ కరెక్టుగా ఒక 5 నిమిషాలు గడిచేసరికి ఎక్కడలేని విసుగొచ్చేస్తుంది. వెంటనే చేతులు ఆటోమేటిక్గా ఫోన్ వైపు వెళ్తాయి. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం మొదలుపెడతాడు. అలా ఏకధాటిగా 3 గంటలు ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత అరెరే, ఎంత విలువైన సమయం వృధా అయిపోయిందే అని ఒక్కటే అపరాధ భావన. రేపు ఖచ్చితంగా చదవాలి అని మళ్ళీ గట్టిగా అనుకుంటాడు. కాని మరుసటి రోజు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోందంటారా? ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఆధునిక కాలంలో మన మనసు ఒక కోతిలా మారిపోయింది. ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకి గెంతుతున్నట్టు మన ఆలోచనలు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. ఒక క్షణం టీవీ వైపు చూస్తూ ఉంటే మరుసటి క్షణం ఏదైనా రుచికరమైన ఆహారం గురించి ఆలోచనొస్తుంది. అకస్మాత్తుగా ఫోన్లో వాట్సాప్ నుంచొచ్చే ఒక చిన్న బీప్ శబ్దం మొత్తం దృష్టిని లాగేస్తుంది. ఇలా వేలాది డిజిటల్ ఆటంకాల మధ్య మన మెదడు పూర్తిగా చెల్లాచెదురైపోతోంది. ఫైనల్గా సమయం గడిచిపోయాక ఏ పని చేయలేదన్న బాధ మాత్రమే మిగులుతోంది. ఇక్కడ మనమొక అద్భుతమైన పోలికను గమనిద్దాం. ఒక పిల్లి ఎలుకను వేటాడుతున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? చుట్టుపక్కల ఎవరు మాట్లాడుకున్నా, ఎంత గోల ఉన్నా దాని ధ్యాస అస్సలు పక్కకు మళ్ళదు. అది దాని సహజమైన ఏకాగ్రత. అందులో ఒక అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది. కాని ఒక ఉద్యోగం తెచ్చుకోవడం కోసమో, పరీక్ష పాసవడం కోసమో బలవంతంగా పుస్తకం ముందు కూర్చునే విద్యార్థి పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. అది సహజమైనది కాదు, కేవలం ఒక బలవంతపు ఏకాగ్రత. అందుకే ఫోన్ చూడాలనే కోరికతో మనస్సు లోపల ఎప్పుడూ ఒక రకమైన అశాంతితో పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, సమాజంలో ఏకాగ్రత అనేది కొరవడలేదు. ప్రతి మనిషిలోనూ ఏకాగ్రతను నిలపగలిగే సహజమైన శక్తి ఉంటుంది. అసలు సమస్య అంతా మన చుట్టూ వందలాది ఆటంకాలు పెరిగిపోవడమే. ఏకాగ్రతను మనం కొత్తగా ఎక్కడ్నించో తీసుకురావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ఈ ఆటంకాలను, అంటే ఈ డిస్ట్రాక్షన్స్ని తొలగిస్తే చాలు, ఏకాగ్రత దానంతట అదే సహజ స్థితికి చేరుకుంటుంది. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సరికొత్త దృక్కోణం. అయినా సరే, ఇదంతా కేవలం సంకల్ప బలం, అంటే విల్ పవర్తో కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన సంకల్ప బలం ఎలా దెబ్బతింటుందో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చూడండి. ఒక ప్రముఖ నటి తన ఆరోగ్యం కోసం కఠినమైన డైట్ పాటించాలని ఉదయాన్నే గట్టిగా నిర్ణయించుకుంటుంది. పగలంతా ఆ నియమాన్ని చాలా నిష్ఠగా పాటిస్తుంది. రాత్రి 8 గంటల వరకు ఆమె సంకల్పబలం చాలా స్థిరంగా ఉంటుంది. కానీ కరెక్టుగా రాత్రి 9 గంటలు కాగానే ఆమె మనస్సు అసంకల్పితంగా, ఆమె నియంత్రణ లేకుండానే ఫ్రిడ్జ్ వైపుకు లాగుతుంది. వెళ్ళి ఐస్ క్రీం తినేస్తుంది. అంటే మన ఉద్దేశాలు ఎంత మంచివైనా సరే, లోపల దాగియున్న ఆటంకాలు మన అపస్మారక స్థితిలో ఎలా ఆధిపత్యం చెలాయిస్తాయో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. విభాగం 1: ద పేషెన్స్ ఎక్స్పెరిమెంట్. ఏకాగ్రతను మేల్కొల్పే సహన ప్రయోగం. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ప్రయోగం చేసే విధానం. ఇది చాలా సులభం. మొదటి దశగా ఒక యోగా మ్యాట్ లేదా ఒక కుర్చీని సిద్ధం చేసుకుని 20 నుండి 45 నిమిషాల వరకు అలారం పెట్టుకోవాలి. రెండవ దశగా ప్రతిరోజూ ఖచ్చితంగా ఒకే సమయానికి అక్కడ కూర్చోవాలి. ఇక మూడవ, అత్యంత ముఖ్యమైన దశ ఏమిటంటే, ఒకవేళ మీకు యోగా చెయ్యాలని లేదా చదవాలని అనిపించకపోతే ఆ పని చెయ్యడ్డు. కాని ఆ సమయంలో మరే ఇతర పని మాత్రం అస్సలు చేయకూడదు. ఫోన్ చూడటం, ఇతరులతో మాట్లాడటం లాంటివి పూర్తిగా నిషిద్ధం. ఆ సమయాల్లో మనం ఒకే ఒక్క నియమం పెట్టుకోవాలి. నేను ఈ స్థానం నుంచి ఒక్క అంగుళం కూడా కదలను అని ఒక దృఢమైన ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఎవరైనా స్నేహితులు వచ్చి సరదాగా బయటకు వెళ్దామని పిలిచినా, లేదా మీకు ఇష్టమైన కమ్మటి బిర్యానీ తెచ్చి పక్కన పెట్టినా సరే, మీరు అస్సలు ఆకర్షితులు కాకూడదు. ఆ సమయం కేవలం మనం ఎంచుకున్న పనికే కేటాయించాలి. ఆ పని చెయ్యకపోయినా పర్వాలేదు, కాని అలారం మోగే వరకు ఆ స్థానం నుంచి లేవకూడదు, వేరే ఏ పని చెయ్యకూడదు. జస్ట్ అలా ఖాళీగా కూర్చోవాలంతే.
చూడటానికి ఇది చాలా చిన్న ప్రయోగంలా అనిపిస్తుంది కదా కానీ ఇది కాలక్రమేణా ఎలా అద్భుతమైన ఫలితాన్నిస్తుందో చూద్దాం. మొదటి 3 రోజుల్లోనే మన శరీరానికి మనస్సుకు మధ్య ఒక రకమైన సహకారం మొదలవుతుంది. 1 నెల గడిచేసరికి మెదడులోని సర్కాడియన్ రిథమ్ సెట్ అవుతుంది. అంటే ఆ నిర్దిష్ట సమయం రాగానే శరీరం దానంతటా అదే ఆ పనికి సిద్ధమైపోతుంది. 3 నెలలకల్లా శరీరానికి మనస్సుకు మధ్య పూర్తి సమన్వయం ఏర్పడుతుంది. ఇలా 1 నుండి 2 సంవత్సరాలు నిరంతరాయంగా చేస్తే ఏమవుతుందో తెలుసా? మన ఏకాగ్రత ఏకధాటిగా 8 గంటలపాటు నిల్చుంటుంది. ఒకప్పటి గొప్ప శిల్పులు లేదా రచయితలు ఏ ఆటంకం లేకుండా రోజుల తరబడి ఎలా పని చేసేవారో ఆ స్థాయికి మనస్సు చేరుకుంటుంది. విభాగం 2 మాస్టరీ త్రూ బౌండరీస్. అవధులు పెట్టుకోవడం వల్లే అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక సరదా కాని చాలా లోతైన అర్థమున్న ఉదాహరణ చెప్తాను వినండి. ప్రసిద్ధ నటి కట్రీనా కైఫ్కు కేక్స్ అంటే చాలా ఇష్టం. కానీ తన ఫిట్నెస్ కోసం వాటికి దూరంగా ఉండాలి కదా. ఎవరైనా కేకిస్తే ఆమెమంటుందో తెలుసా? నిన్ను వచ్చే శనివారం మాత్రమే తింటాను, అప్పటివరకు నిన్ను ముట్టుకోను అని ఆ కేక్తోనే డైరెక్ట్గా చెప్తుందట. వినగానికి నవ్వొచ్చినా దీని వెనుక గొప్ప లాజికుంది. మనల్ని ఆకర్షించే విషయాలకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయిస్తే ఆ ఒక్క అరగంట మినహా మిగతా వారమంతా అవి మనపై ఎలాంటి ప్రభావం చూపలేవు. అంటే ఆటంకాలను పూర్తిగా తొలగించడం కన్నా వాటికి ఒక సమయాన్ని కేటాయించడం ఎంత శక్తివంతమైనదో ఇది రుజువు చేస్తుంది. తర్ఫీదు పొందిన మనస్సు ఎంత అద్భుతాలు చేయగలదో చెప్పడానికి ఈ అంకె ఒక గొప్ప నిదర్శనం. ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఒకేసారి కూర్చుని, అంటే కనీసం కుర్చీలోంచి కూడా లేవకుండా, ఏకంగా 400 పేజీల తెలుగు పుస్తకాన్ని చదివేస్తారట. ఒకసారి ఊహించండి, ఆ వయసులో కూడా అదెలా సాధ్యమైంది? అపారమైన సహనం మరియు క్రమశిక్షణతో కూడిన శిక్షణ ద్వారా ఏ వయసులోనైనా ఇలాంటి అద్భుతమైన ఏకాగ్రత సాధ్యమవుతోందని ఇది స్పష్టం చేస్తోంది. ఆ వృద్ధుడి స్ఫూర్తితో మనం కూడా ఒక పద్ధతిని అలవాటు చేసుకోవచ్చు. పనులు పూర్తి చేయడానికి కనీస కోటాలను పెట్టుకోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, చదవడానికి కూర్చుంటే కనీసం 10 పేజీలు చదివి తీరాలి, లేదా రాయడానికి కూర్చుంటే కనీసం 4 పేజీలు స్వయంగా చేతితో రాయాలి అని ఒక స్ట్రిక్ట్ నియమం పెట్టుకోవాలి. మనకు ఆసక్తి ఉన్నా లేకపోయినా ఈ కనీస నియమాలు ఉండటం వల్ల పని మధ్యలో ఆగిపోకుండా ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రధాన తత్వముంది. ఏకాగ్రత అనేది సడన్గా వచ్చే ఒక మాయ కాదు. దానికి ముందు సహనం అనే అదృశ్యంగా ఉండే ఒక పునాది ఉండాలి. ఏకాగ్రత అనేది దానికదే అప్రయత్నంగా వ్యక్తమవ్వాలంటే ముందుగా మనసుకు ఈ సహనాన్ని అలవాటు చెయ్యాలి. సహనం లేకుండా ఏకాగ్రత గురించి ఆలోచించడం అనేది గాలిలో మేడలు కట్టడం లాంటిదే. ఏకాగ్రతకు సహనమే మూలాధారం. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, సహనం మరియు ఏకాగ్రత మధ్య ఉన్న ఆ విడదీయరాని సంబంధాన్ని. సహనమనేది మన కంటికి కనిపించని పునాదిలాంటిదైతే, ఏకాగ్రత అనేది అందరికీ కనిపించే అద్భుతమైన ఫలితం. ఒకేచోట కదలకుండా ఓపికగా కూర్చోవడం అనే ఆ కనిపించని ప్రయత్నమే తదనంతర కాలంలో అపారమైన ఏకాగ్రత అనే ఒక గొప్ప రూపంలోకి మారుతుంది. సో ఫైనల్గా ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగానే మనకి ఏకాగ్రత కొరవడిందా? లేక సహనంతో ఒకేచోట స్థిరంగా ఉండటం ఎలాగో మనం మర్చిపోయామా? ఒక్కసారి నిశితంగా ఆలోచించండి. మన దైనందిన అలవాట్లను, మనం నివసిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచాన్ని విశ్లేషించుకుంటే ఆటంకాల అసలు మూలం ఏమిటో, ఏకాగ్రతను ఎలా తిరిగి పొందొచ్చో మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ థాట్తో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.